కమలాపురం మండలం కొండాయిపల్లిలోని సి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మన సంప్రదాయాలను పరిచయం చేయడానికి భోగిమంట, పొంగలి, భోగి పండ్లు, గాలిపటాలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు మరియు అచ్చ తెలుగు ఆటలను నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ కె అనంతరెడ్డి ఈ పండుగ ద్వారా విద్యార్థులకు రైతుల ప్రాముఖ్యతను తెలియజేయడం ముఖ్యమని తెలియజేశారు. సి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈరోజు మా పాఠశాలలో ఎడ్ల బండ్లను స్కూల్లోకి ఆహ్వానించాము. అలాగే గోమాత పూజ చేశాము, భోగి మంటలు వేశాము, చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసాము, పొంగల్ వండాము. ప్రతి ఒక్కరికి సంక్రాంతి గురించి, అందులో ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి మా పిల్లల ద్వారా ఇటు ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నాము. మా పిల్లలకు కూడా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కనుమరుగు అవ్వకోకుండా ముందు తరాల వాళ్ళకు కూడా అవన్నీ తెలుస్తూ వాళ్ళ తర్వాత తరాలకి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మా పాఠశాల నందు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠశాల యాజమాన్యానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి ముఖ్య కారణమైన మా కరెస్పాండెంట్ అనంతరెడ్డి సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతి ప్రోగ్రామ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఎంతో అందంగా రెడీ చేసి పంపించిన మా పాఠశాల తల్లిదండ్రులకు కూడా మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా శ్రీనారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కొండాయిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈరోజు మేము భోగిమంటతో మొదలుకొని పొంగలి వండడం అయితేనేమి, చిన్నపిల్లలకి భోగిపళ్ళ వేడుక, అలాగే మన సంస్కృతికమైన నృత్యం, కోలాటం ఇవన్నీ చేయించడం, పిల్లలకి సంస్కృతి పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగించేలా, మంచి అభిప్రాయాన్ని కలిగించేలా ఇవన్నీ మేము పెట్టాము ఈరోజు. అలాగే మన తెలుగు ఆటలు ఏవైతే ఉన్నాయో, బొంగరాల ఆట అయితే కానీ, గోళీలు కానీ, దాని తర్వాత గాలిపటాలు ఎగిరించడం, మా ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు ఇవన్నీ వైభవంగా జరిపించాము. ఈరోజు సంక్రాంతి సంబరాలు మా పాఠశాలలో చాలా వైభవంగా జరిగాయని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చివరిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను అందరికీ. అందమైన రంగు వల్ల ఆనందంగా ఉంటూ, ఎగిరే గాలిపటంలా ఎంతో ఎత్తుకు ఎగురుతూ, సమస్య వస్తే పందెం కోడిలా తిరగబడుతూ, చెరుకుగడ్డ లాంటి తీపి జీవితాన్ని అందరూ పొందాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.